ಕೇಳ್ರಿ. శ్రీ గర్జలింగాయ నమః. కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణాపురం గ్రామం. మా ఊరిలో ఇది నెల మొత్తం రోజు పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు రోజు ఆకు పూజ, మంగళహారతి, మహామంగళహారతి రోజు నడుస్తుంది. మమాస పోయిన తర్వాత ఆదివారం ఎప్పుడు వస్తుందో అప్పుడు మేము సంయుక్త భోజనం అని ఊరందరూ కలిపి కొర్రన్నము, సద్దన్నము, వరి అన్నము రకరకాల ఎవరి ఇంట్లో తోచింది వాళ్ళు చేసుకొని వచ్చి రాసి పోస్తాం. గుడిలో రాసి పోసి మేము ఊర్లో చందా ఎత్తి దాంతో సాంబార్ చేసి ఊరందరూ ఐకమత్యంగా కూర్చొని కలిసి మెలిసి మేము స్వతంత్రంగా భోజనం చేసి పోతున్నాం. ఎందుకు ఇది చేసినామంటే వెనక పూర్వకాలంలో మా ఊరికి కరువు వచ్చిందంట. అప్పుడు చెలవప్ప తాత, ఉచ్చిరప్ప తాత అని మా ఊరి మీద పోతున్నారు. అప్పుడు ఆ ఊరు చూసి ఎందుకు ఇట్లా అయిందని వాళ్ళు మహాత్ములు మా ఊరిలో అప్పుడు మా అగిరమ్మ అని మా పుజారమ్మ ఉండేది. ఆయన మహాత్ములు వీళ్ళు కూర్చొని అక్కడ మా ఊరు బయట ఊరు బావి ఉంది. అక్కడ బావి కింద సాగైనటువంటి కూరగాయలు చెప్పుకొని ఆ బావిలో జొన్నలము శ్రద్ధను వండుకొని వాళ్ళు సంతృప్తిగా భోంచేసి ఆ రోజు ఈ ఊరికి కరువు కాటకాలు రావు, నీటిగా అయిపోయినాయి అని చెప్పి వాగ్దానం చేసిపోయినారు. అప్పటి నుంచి మా పెద్దలు దాన్ని అట్లనే ప్రతిపాదిస్తూ వస్తున్నారు. మాకు కానీ దాని నుంచి కొంచెం బాగానే ఉంది. మేము అదే ప్రకారం ఇంతవరకు సంయుక్తంగా భోంచేసి కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటూ మేము జరుపుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు జరుపుతున్నాం. కరువు కాటకాలు రావని నమ్మి చేస్తున్నాం. కానీ అది మాకు నిజమే నడుస్తుంది. కానీ ఇప్పటికీ మా నమ్మకం మాకు నడుస్తుంది. రాలేదు వచ్చినా కానీ మా ఊరు పూర్తి కొంచెం మాకు తినేదానికి ఊరు వదిలే ప్రసక్తి లేకుండా ఉంటుంది. ఆ భగవంతుని దయ వల్ల రాలేదు. వస్తే ఏదో కొద్దిగా కానీ వేరే ఊరికి పోయినంత మా ఊర్లో బోరు. ఏదో ఒకటి చేసుకొని ఇక్కడే తింటూ ఇక్కడే భగవంతుడు ఏదో ఒక పెడుతున్నాడు. ఆ నమ్మకం ఉంది, అది నెరవేరుతుంది. కానీ ఇప్పటి వరకు ఆదోని మండలం నారాయణాపురం గర్జలింగేశ్వర దేవాలయం ట్రస్ట్ లింగారెడ్డి. శ్రీ గర్జలింగాయ నమః. కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణాపురం గ్రామం. మా ఊరిలో ఇది నెల మొత్తం రోజు పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు రోజు ఆకు పూజ, మంగళహారతి, మహామంగళహారతి రోజు నడుస్తుంది. మమాస పోయిన తర్వాత ఆదివారం ఎప్పుడు వస్తుందో అప్పుడు మేము సంయుక్త భోజనం అని ఊరందరూ కలిపి కొర్రన్నము, సద్దన్నము, వరి అన్నము రకరకాల ఎవరి ఇంట్లో తోచింది వాళ్ళు చేసుకొని వచ్చి రాసి పోస్తాం. గుడిలో రాసి పోసి మేము ఊర్లో చందా ఎత్తి దాంతో సాంబార్ చేసి ఊరందరూ ఐకమత్యంగా కూర్చొని కలిసి మెలిసి మేము స్వతంత్రంగా భోజనం చేసి పోతున్నాం. ఎందుకు ఇది చేసినామంటే వెనక పూర్వకాలంలో మా ఊరికి కరువు వచ్చిందంట. అప్పుడు చెలవప్ప తాత, ఉచ్చిరప్ప తాత అని మా ఊరి మీద పోతున్నారు. అప్పుడు ఆ ఊరు చూసి ఎందుకు ఇట్లా అయిందని వాళ్ళు మహాత్ములు మా ఊరిలో అప్పుడు మా అగిరమ్మ అని మా పుజారమ్మ ఉండేది. ఆయన మహాత్ములు వీళ్ళు కూర్చొని అక్కడ మా ఊరు బయట ఊరు బావి ఉంది. అక్కడ బావి కింద సాగైనటువంటి కూరగాయలు చెప్పుకొని ఆ బావిలో జొన్నలము శ్రద్ధను వండుకొని వాళ్ళు సంతృప్తిగా భోంచేసి ఆ రోజు ఈ ఊరికి కరువు కాటకాలు రావు, నీటిగా అయిపోయినాయి అని చెప్పి వాగ్దానం చేసిపోయినారు. అప్పటి నుంచి మా పెద్దలు దాన్ని అట్లనే ప్రతిపాదిస్తూ వస్తున్నారు. మాకు కానీ దాని నుంచి కొంచెం బాగానే ఉంది. మేము అదే ప్రకారం ఇంతవరకు సంయుక్తంగా భోంచేసి కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటూ మేము జరుపుకుంటూ
ఈ కార్యక్రమం ఇప్పటి వరకు జరుపుతున్నాం. కరువు కాటకాలు రావని నమ్మి చేస్తున్నాం. కానీ అది మాకు నిజమే నడుస్తుంది. కానీ ఇప్పటికీ మా నమ్మకం మాకు నడుస్తుంది. రాలేదు వచ్చినా కానీ మా ఊరు పూర్తి కొంచెం మాకు తినేదానికి ఊరు వదిలే ప్రసక్తి లేకుండా ఉంటుంది ఆ భగవంతుని దయ వల్ల. రాలేదు. వస్తే ఏదో కొద్దిగా కానీ వేరే ఊరికి పోయినంత మా ఊర్లో బోరు. ఏదో ఒకటి చేసుకొని ఇక్కడే తింటూ ఇక్కడే భగవంతుడు ఏదో ఒక ఇది పెడుతున్నాడు. ఆ నమ్మకం ఉంది, అది నెరవేరుతుంది. కానీ ఇప్పటి వరకు ఆదోని మండలం నారాయణపురం గజలింగేశ్వర దేవాలయం ట్రస్ట్ లింగారెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.